గరుడ పురాణంలో పక్షిరాజు విష్ణుమూర్తిని అడిగిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి. దానికి విష్ణుమూర్తి ఏమని సమాధానం చెప్పారో తెలుసుకుందాము. ఈ వీడియో అనేది ఎవరిని భయపెట్టడానికి కాదండి. అసలు గరుడ పురాణంలో ఏం చెప్పారు, పెద్దవాళ్ళ కళ్ళలోకి వస్తే ఏం జరిగిద్ది, పెద్దవాళ్ళని తొందరగా ఎలా తృప్తిపరచవచ్చు, ఇలాంటి చిన్న చిన్నవి అనమాట. పితృదోషం అని వింటూ ఉంటాం కదా, అసలుకి పెద్దవాళ్ళని తొందరగా తృప్తిపరిస్తే మనకి పితృదోషం కూడా ఉండదు. చాలా సింపుల్ అనమాట. వాళ్ళని అసలుకి మనం వీడియోలోకి వెళ్దాం. ముందు చనిపోయిన వారు కల్లోకి రాకూడదు అని ఎవరైనా అంటే వారికి అసలు ఏమీ తెలియదని ముందుగా మనం తెలుసుకోవాలండి. అమ్మ, నాన్న, తాతలు, నానమ్మ, అమ్మమ్మ, మామయ్య, అత్తయ్య, బాబాయి, పిన్ని వంటి వారు తమని ప్రేమించే వారి కలలోకి, తాము ప్రేమించే వారి కలలోకి పెద్దలు వస్తారు. ఇలా రావటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇలా కలలోకి పెద్దలు రావటానికి ఉన్న శాస్త్రీయ పురాణ ప్రమాణాలు అన్నమాట ఇవి. పక్షిరాజు అడుగుతుంటారు, స్వామి చనిపోయిన వారు ఏం చేస్తుంటారు, వారు ఎప్పుడు తమ వారసులతో మాట్లాడతారు, ఈ వివరాలు నాకు చెప్పండి మహాప్రభు అని అడుగుతారు. విష్ణుమూర్తి అంటూ ఉంటారు, చనిపోయిన వారి రూపాలు, వారు ఇచ్చే సూచనలు, కళల గురించి చెప్తాను, జాగ్రత్తగా వినమని ఈ వివరాలు విష్ణుమూర్తి చెప్తారనమాట. చనిపోయిన వారికి విపరీతమైన ఆకలి, దప్పికలు వేస్తూ ఉంటాయి. ఆ కారణం చేత తమ వారి ఇళ్లకు మొదటగా వస్తారంట. అయితే వారు వాయు రూపంలో ఉంటారు, అంటే గాలి రూపంలో. కనుక నిద్రపోతున్న వారు తమ వారసులకు వారు కొన్ని సూచనలు లేదా సైగలు చేస్తారంట. ముఖ్యంగా తమ కుమారులు, కుమార్తెలు, భార్య, బంధువులు, తమకు అన్నోదకాలు పెట్టవలసిన వారు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి ఒకరి తర్వాత ఒకరి దగ్గరకు ప్రాధాన్యత ప్రకారం వాళ్ళు వెళ్తారు. నిద్రపోతున్న వారికి కలలో వివిధ శకునాలు మాదిరిగా వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు. అవే మనకి కళ్ళగా కనపడుతూ ఉంటాయి. వాళ్ళు వచ్చారు అంటూ ఉంటాం కదా. కలలో ఎవరైనా గుర్రాలు, ఏనుగలు, ఎద్దులు, వికృత రూపి తన ప్రతిబింబమే చూసుకున్నా ఇవన్నీ కూడా పెద్దలు ఆకలితో ఉన్నామని మనం గ్రహించాలి. కలలో తలను కొట్టి పారేసినట్టు చనిపోయిన వారు వచ్చి అన్నం పెట్టమని కోరుతున్నా వారు ఆకలి, దాహంతో ఉన్నారని అర్థం. కలలో తాను తింటున్న ఆహారాన్ని ఎవరో వచ్చి లాక్కుంటున్నా, తాగుతున్న దాన్ని లాక్కుంటున్నా పెద్దలకి ఆకలి, దప్పికలు కలిగాయని మనం గ్రహించుకోవాలి. కలలో ఎద్దుని ఎక్కి వెళ్ళినా లేదా ఎద్దులను తోలుతున్నట్లు వచ్చినా, ఆకాశంలో తాను ఎగురుతున్నట్టు లేదా ఒక తీర్థానికి దప్పికతో వెళ్ళినా తమ పెద్దలకు ఆకలి, దప్పులు కలిగాయని గ్రహించాలి. కలలో ఆవులతోటి, ఎద్దులతోటి, బ్రాహ్మణులతోటి, గుర్రాలతోటి, ఏనుగులతోటి, దేవతలతోటి, రాక్షసాదులు, ప్రేతలతోటి బిగ్గరగా మాట్లాడుతున్నట్టు కల వచ్చినా, లేదా తన భార్య, పిల్లలు, బంధువులు లేదా భర్త, ఆత్మీయులు ఎవరైనా చనిపోయినట్టు కల వచ్చినా చనిపోయిన వారికి ఆకలి, దప్పులు కలుగుతాయని గ్రహించాలి. ఆకలి, దప్పులతో ఇతరులను అడుక్కుంటున్నట్లుగా కల వచ్చినా కానీ పెద్దలకు ఆకలి, దప్పులు, దప్పికలు బాగా అవ్వాయని మనం గ్రహించాలి. కలలో తన కుమారుడు పశువులను తోలుతున్నట్లు లేదా తండ్రి, సోదరుడు, భార్య మొదలైన వారిని ఇంటి నుంచి వెళ్ళగొట్టినట్టు కల వచ్చినా మేలుకొన్నాక పెద్దలకు కనీసం తిలతర్పణాలైనా వెలువడవాలన్నమాట. ఈ విధమైన చిహ్నాలు కలలో కనిపించడం పెద్దలు తమకు ఆకలి, దప్పులు అవుతున్నట్లు చెప్పారని మనం గ్రహించాలండి. నిద్ర లేచిన వెంటనే తలాట స్నానం చేసి గృహంలో కానీ, తులసికోట దగ్గర కానీ, ఆరు బయట కానీ, బయట ప్రదేశంలో కానీ, నదుల దగ్గర కానీ, సముద్రం దగ్గర కానీ వెంటనే తర్పణాలు అయితే వదలాలి. నల్లని ధాన్యాలు అంటే మినుములు లాంటివి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. వేద పండితులను బయట తెలియని వాళ్ళకి స్వయం పాకం ఇవ్వాలి. స్వయం పాకం అంటే బియ్యం, పప్పు లాంటివి అన్నమాట. బియ్యము, పప్పు, ఉప్పు లాంటివి వాళ్ళకి ఇచ్చి దక్షిణతో సహా మనం నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా విష్ణుమూర్తి గరుడునికి మధ్య జరిగిన ఈ సంభాషణ విన్నా, చదివినా కానీ కలల వల్ల దుష్పరిణామాలు అయితే మనకి రావంటండి. ప్రేత పీడలు కూడా తొలుగుతాయని గరుడ పురాణం చెప్తుంది. కనుక నిద్రించేటప్పుడు పెద్దలు ఇచ్చే సూచనలను జాగ్రత్తగా మనం అనుసరించాలి.
మనకు ఇష్టమైన వారో ఇష్టం లేని వారో కళ్ళలోకి రావటం ఈ విధమైన సూచనలు గ్రహించాలి. చనిపోయిన వారికి, ఇంటిలోని పసిపిల్లలకు, ముసలి వారికి, గర్భవతులకు, గోశాలలోని దూడలకు పెద్దగా తేడా ఏమి ఉండదండి. ఇంటికి ఎవరు వచ్చినా వీరు తమకు తినటానికి ఏమి తెచ్చారా అని చూస్తూ ఉంటారు. ఆత్మీయులుగా వారు భావిస్తే తినటానికి పెట్టమని మారం చేస్తారు కూడా. గోశాలలోని దూడలు కూడా అంతే. అవి కాళ్ళకు అడ్డం పడతాయి కూడా. పెద్దలు కూడా కేవలం ఆకలి దప్పిక కోసం మాత్రమే తమ ఆత్మీయుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే కొంతమంది ఈ శకునాలకు విపరీత భాష్యాలు చెప్పారు. ఇంటిలో పాకటం నేర్పిన పిల్లవాడికి పెద్దలకు తేడా లేదు. వీరు కాళ్ళ వేళ పడి దొరికినది నోటిలో పెట్టుకుంటూ ఉంటారు. వారు కలలోకి వచ్చి అడుగుతూ ఉంటారు అంతే. వీళ్ళిద్దరికీ ఉన్న భాష అది మాత్రమే కనుక ఈ విధంగా చేరవచ్చిన పసిపిల్లలకు తినటానికి ఏదో ఒకటి పెట్టకపోతే వారు ఏడుస్తారు. పెద్దలు కూడా అంతేనండి. కాకపోతే తరచూ అటువంటి చిహ్నాలు కళ్ళలో మనకి కనపడ్డా ఉన్న తోలు మందంతో వాటిని పట్టించుకోకపోతే వారు శపిస్తారు కూడా. అవే మనకి పితృదోషాలుగా పరిగణిస్తాయి తర్వాత. కనుక ఈ విధమైన కళలు వచ్చిన వారు క్లుప్తంగా ఆవుకు గ్రాసం వేసి పెద్దలకు అందరికీ నమస్కారం చేసుకోండి. ఏడాదికి ఒక తద్దిన పెడితే సరిపోతుంది కదా అని అనుకోవటం ఎంతటి ఆత్మద్రోహమో గుర్తించాలి. పసిపిల్లలకు, ముసలివారికి, గర్భవతులకు, గోశాలలోని దూడలకు, ముఖ్యంగా పెద్దలకు మనకు మాదిరిగా జిహ్వా చాపల్యం చాలా ఎక్కువగానే ఉంటుందంటండి. అయితే వారు ఇతరుల మీద ఆధారపడిన కారణం చేత మనకు అది వింతగా అనిపిస్తుంది. మనం తినేది మాత్రం గమనించుకోము. ఇదే తేడా అన్నమాట. అందుచేత చనిపోయిన వారు కలలోకి వస్తే భయపడాల్సిన పని లేదు. వారు ఆకలితో వచ్చారని గ్రహించాలి. మృదువుగా వారు చెప్పే సూచనలు అందుకోకపోతే చిన్న పిల్లల్లా ఏడుస్తూనే కూర్చుంటారు. లాగిపెట్టి కొట్టి చెప్పడం కూడా వాళ్ళకి బాగా వచ్చండి. పెద్దవాళ్ళకి అంతవరకు మనం తెచ్చుకోకపోవడమే చాలా మంచిది. ఇటువంటి చిహ్నాలు కనిపించినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ఆవుకు మన శక్తి కలది ఏదో ఒకటి తినిపించి పెద్దలు అందరికీ తృప్తి కలిగేలా చూసుకోవాలి. సృష్టిలో అత్యుత్తమ జీవాత్మ ఏంటి అంటే ఆవండి. అతి నీచమైనది కుక్క. పితృపక్షంలో ఆవును పూజ్యభావంతో అర్చిస్తే కుక్కకు కారుణ్యభావంతో ఇంత ఆహారం వేయాలి. కాకులు పితృదేవత స్వరూపాలు, చీమలు ప్రాణదేయకు పాత్రములు. ముఖ్యంగా పితృపక్షాల్లో పితరులు వివిధ ప్రాణాలు వాయు రూపంలో భూలోకానికి వచ్చి తమ ఆత్మీయులను ప్రాధాన్యత ప్రకారం ఆశ్రయిస్తారు. వారికి లేదనకుండా ఏదో ఒకటి కనీసం 2 చేతులు ఎత్తి నమస్కారమైనా చేయకపోతే ఇంతకన్నా కుక్క జనం మరొకటి ఉండదు కదండి. అలా అని చెప్పి మీ స్తోమతకు మించి అప్పు చేసి మరకు తర్పణాలు వదలకూడదు. మీకు ఉన్నంతలో మీరు ఏమి తింటారో అదే వాళ్ళకి పెట్టండి. వాళ్ళు ఆకలి దప్పికలతోనే మనకి కనిపిస్తారు. మీరు సంవత్సరంలో ఒక్కరోజు తర్పణం వదులుతారు. అది వాళ్ళకి ఒకరోజు ఆహారం పెట్టినట్టు లెక్క అవుతుంది. మీరు ఈ సంవత్సరం తర్పణం వదిలారు, ఆహారం పెట్టారు, మంచినీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ సంవత్సరము మీరు తర్పణం వదలలేదు, ఆహారం ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఒకరోజు తింటారు, రెండో రోజు పస్తులు ఉంటారనమాట. అలా పస్తులు ఉన్నప్పుడు వాళ్ళు కోపంతో మనల్ని దూషిస్తారంట. అవి జరుగుతాయని కూడా చెప్తూ ఉంటారు. అందుకని అంత దూరం ఎందుకు చెప్పండి మనకి. మామూలుగా మన పెద్దవాళ్ళు మనకి కష్టం కలగకుండా కనీసం మహాలయ పక్షాలైనా పెట్టుకోండి అంటారు. లేదంటారా, మీ వాళ్ళు చనిపోయిన తిథి రోజు పెట్టుకోండి అంటారు. అది కుదరకపోతే వాళ్ళు చనిపోయిన డేటు ఎప్పుడైతే అప్పుడు ఒక్కరోజైనా చేయండి అంటారు. జనరల్గా అయితే ప్రతి అమావాస్యకి కూడా, ప్రతి నెలలో వచ్చే అమావాస్యకి కూడా పెద్దవాళ్ళకి పెట్టాలంటండి. మనము ఇవన్నీ చేయలేం కాబట్టి మన పెద్దవాళ్ళు బాగా ఆలోచించి మన ఋషులు వాళ్ళు కనీసం చనిపోయిన రోజైనా, చనిపోయిన తిథినాడైనా, మహాలయ పక్షాల్లో అయినా, మహాలయ అమావాస్యల రోజైనా, ఒక్కరోజైనా కనీసం వాళ్ళకి తర్పణం చేయమన్నారు. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏం కాదండి. మీరు ఎంతో చాలా ఖర్చు అవుతుందేమో, హోమాలు చేయాలేమో అనుకుంటారు. ఏమీ ఉండదు. ఒక నెలలో మీరు హోటల్కి వెళ్ళే బిల్లు ఉంటుంది అంతే.
సినిమా హాల్కి వెళ్ళే బిల్లు ఉంటుంది, అంతమించి అవనే అవ్వదు. కొందరు అనుకుంటూ ఉంటారు, నేను ప్రతిసారి పెడుతున్నాను కదా, సంవత్సరంలో కనీసం 2 సార్లు పెడుతున్నాను, కానీ ప్రతి నెల ఎందుకు చనిపోయిన వారు నా కళ్ళకు వస్తూ ఉంటారు, నేనేం చేశాను అన్నట్టు అనిపిస్తూ ఉంటారు. ఇప్పుడే చెప్పాను కదా, చనిపోయిన వాళ్ళకి ఆకలి దప్పికలు చాలా ఎక్కువగా ఉంటారు. ఎవరైతే వాళ్ళని పట్టించుకుంటారో, వాళ్ళకి పెట్టే స్తోమత ఉందో వాళ్ళ దగ్గరికే ఎక్కువగా కళ్ళలోకి వచ్చి వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారనమాట. అప్పుడు మనము మనకున్న స్తోమతలోనే పెడితే వాళ్ళు తృప్తిగా వెళ్ళిపోతారు. స్తోమత లేని వాళ్ళ దగ్గరికి, వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళి అడగలేరు కదా. ఎవరికైతే స్తోమత ఉంటుందో, ఎవరికి వెళ్తే పెట్టగలిగే మనసు ఉంటుందో వాళ్ళ దగ్గరికే పితరులు వస్తారండి. వాళ్ళనే అడుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు మన కళ్ళకు వస్తూ ఉంటారు చూడు, అమ్మమ్మలు వస్తారు, నానమ్మలు వస్తారు, జీజమ్మలు వస్తారు, పిన్నిలు బాబాయిలు కూడా వస్తుంటారు. ఎప్పుడో చనిపోయిన వాళ్ళు, చాలా ఏళ్ళకి చనిపోయిన వాళ్ళు కూడా పితృపక్షాల్లో కానీ అమావాస్య వచ్చే ముందు 2 రోజుల ముందు కానీ వస్తూ ఉంటారు. ఎందుకు వస్తారు అంటే, ఒకవేళ వాళ్ళకి వాళ్ళ బంధువులు పెట్టలేదేమో అందుకని రావచ్చు. అది కూడా కాకపోతే ఒకవేళ వాళ్ళు పెట్టినా కానీ మీ చేత పెట్టించుకోవాలనే ఆశ ఉందేమో, దానికి కూడా వస్తారు వాళ్ళు. దీంట్లో పెద్దగా మనకి ఖర్చు అయ్యేది కూడా ఉండదండి. ఒక 100 రూపాయలు పెట్టి కూడా మీరు పితృతర్పణాలు చేయొచ్చు తెలుసా. ఇంట్లోనే చాలా డీటెయిల్గా చెప్పాను. ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. నా పాత వీడియోస్లో ఇంట్లోనే తర్పణాలు ఎలా వదలాలి కూడా చెప్పాను అనమాట. ఇంట్లోనే తర్పణాలు ఎలా వదలాలి కూడా నా వీడియో ఉంటుంది. 100 రూపాయలు ఖర్చు ఉంటుంది మహా అయితే, అంతేనండి. మీరు కనీసం ఈ మహాలయ పక్షాల్లో వాళ్ళ పోయిన రోజు కానీ, వాళ్ళ తిథి గుర్తు ఉంటే ఆ తిథి రోజు కానీ, మహాలయ అమావాస్య కానీ, లేకపోతే మీకు కుదరినప్పుడు మహాలయ పక్షాలు ఏ రోజైనా పెట్టుకోండి, తప్పులేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి.